మళ్ళీ ఉడిపట్లు ఒకటి దున్నుకోమా అన్నాడు. ఏంటి జోడపల్లి ఇది రండి పంచాయత కళ్ళు తెచ్చుకో, నువ్వు కళ్ళు తెచ్చుకో, నువ్వు కొన్నట్టుగా తీసుకున్నారు. ఇప్పుడు దీని వరకు చెరసాగం ఇది ఒక బడి, ఇది ఒకరిది, అది ఒకరిది. అది పెద్ద మాట అనుకుంటుంది. అది పెద్ద, ఇది కృష్ణకి వచ్చింది. ఆయనకి వచ్చింది. మా పొలం ఎక్కించుకొని మమ్మల్ని 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. ఇక ఒక క్యాస్ట్ లో కాదు, 5 క్యాస్ట్లు ఉండే. ఎవరు వ్యవసాయం దగ్గర మాట మాట్లాడಬೇಕು, గుద్దు పచ్చిన మాట చూడన్నాడు పన్నోడు కాదు. జనాన్ని పిలిచినప్పుడు ఇక్కడ మీరు చూడాడు చెప్తున్నారు, వస్తున్నారు. ఎక్కడ పోతుంది ఇదేనండి మా పొలం. ఈ తాడి చెట్టు ఉందా, మా అన్ని కాడుగెట్లే. ఇప్పుడు మీది ఇంత ముందు మీ పొలం ఎవరు ఎక్కించుకున్నారు? అలవాల బస్సు ఎక్కించుకున్నాడు. కృష్ణయ్య అక్కడ పేరు బస్సు పేరు ఉందండి, కృష్ణ పేరు లేదండి. బస్సు పేరు ఉంది. బస్సు పేరు ఉంటే మేము 3 సంవత్సరాలు ఇంటి చుట్టూరు తిరిగినాం. మేము కనీసం పొలం మా పేరు మీద ఉందిగా, సాగులో మీరే ఉన్నారుగా అని చెప్పారు. 3 సంవత్సరాలు ఆర్ఐ గారి చుట్టూ, ఎంఆర్ఓ గారి చుట్టూ తిరిగి ఇంటి మీద దాడి చేయడానికి పోయాను. బస్సు ఇంటికి ఎవరి పేరు మీద ఎక్కినప్పుడు? బస్సు పేరు మీద ఉంది. మాది. మీరేంటోళ్ళు? మేము మాదిగోళం అండి. వాళ్ళు మాలోళ్ళు. మీ కళ్ళు దొబ్బినాయా? మాకు తెలియదండి అసలు. మేము బ్యాంకులో లోన్ కోసం పోయాను. మాకు అప్పుడు బ్యాంకులో లోన్ ఇస్తారని మా నాన్న వాళ్ళకి తెలియదు. బ్యాంకులో లోన్ కోసం వెళ్ళారు. లోన్ కోసం వెళ్ళేసరికి పొలం మీ పేరు మీద లేదండి, అలవాల బస్సు పేరు మీద ఉందని అన్నారు. మా పొలం వాళ్ళ పేరు మీద ఉంటాం ఏంటండి అని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు తిరిగిను, ఆర్ఐ గారి చుట్టూరు తిరిగిను, విలేజ్ ఏమంటారు విఆర్ఓ గారు చుట్టూరు తిరిగి మాకు ఇసుక పుట్టింది. ఇసుక పుడితే పోయిను, ఇంటి మీద పోయిను. మా కాగితాలు మా పొలం మా పేరు మీద రాపండి, సంతకాలు పెడతారా పెట్టరా అని చెప్పి 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఇంటి మీద దాడికి పోయిన తర్వాత ఇక అప్పుడు వచ్చి సంతకాలు పెట్టారు సార్. ఇలా సంతకాలు మా భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఎక్కించుకున్నారా వేరే వాళ్ళు? మాది ఇక్కడ, మా పొలం అక్కడ సార్. ఈ తాడి చెట్టు ఉందా, ఆ తాడి చెట్టు కాదు మా పొలం. అది ఎవరి పేరు మీద ఉంది అప్పుడు? మా తాతయ్య పేరు మీద ఉంది. మా తాతయ్య పేరు మీద నుంచి మా పెదనాన్న పేరు మీద. మాది ఉమ్మడి కుటుంబం సార్. లచ్చయ్య, కంచిపోగు లచ్చయ్య. మీ పెదనాన్న పేరు? పెదనాన్న పేరు కోటయ్య. మీ పేరు? నా పేరు తిరుపతిరావు. ఇప్పుడు ఇది ఎన్నాళ్ళకి తెలిసింది మీ వాళ్ళు ఎక్కించుకున్నారు? దగ్గర 3 సంవత్సరాల తర్వాత తెలిసిందండి. 3-4 సంవత్సరాలు అసలు మాకు తెలియదు. అసలు బ్యాంకులో లోన్ కోసం పోయేసరికి మాకు అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసిన తర్వాత మీరు వాళ్ళని, ఎందుకంటే సాగులో మనమే ఉంటున్నాం కదా, ఇప్పుడు మనకి బ్యాంకుతో అవసరం లేదు, ఇట్లా లోన్లు తీసుకుంటారన్న సంగతి మా నాన్న వాళ్ళకి తెలియదు. తెలియకపోగా పోయి ఇట్లా బ్యాంకులో లోన్ కోసం పోతే బ్యాంక్ మేనేజర్ అంట కదా, పట్టా మీది కదమ్మా, పలానా అలవాల బస్సు పేరు మీద ఉంది, 219 313 అలవాల బస్సు పేరు మీద ఉంది అని చెప్పారు. మాకు తెలియదు అసలు. అంతకుముందు 8 సంవత్సరాలు అయితే ఎక్కించుకొని మాకు తెలియదు. మరి 3 సంవత్సరాలు మీ భూమి మీద తీసుకున్న డబ్బులు మీరు రికవరీ అడగలేదు? ఏదండి మీ లోన్లు అయ్యి మీ పేరు మీద తీసుకున్నాం. అసలు భూమి ఆ లోన్లు వాళ్ళు తీసుకున్నారో తీసుకోలేదు మాకైతే తెలియదు. మేమేం చేసామనంటే, మేము లోన్ తీసుకోవడానికి వెళ్ళాం కదా, బ్యాంక్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళ పేరు మీదనే ఉందన్నారు. మాకు సరెండర్ చేయండి మా భూమి అని. ఇక వాళ్ళ ఇంటి మీద దాడికి పోతే అప్పుడు ఫ్యామిలీ మొత్తం వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టి మా భూమి అప్పు చెప్పారు. 3 సంవత్సరాల తర్వాత. మేము మాది వాళ్ళు, మాలోళ్ళు. మీకు తెలియకుండా ఎక్కించుకున్నారు. బసవయ్య. ఇంటి పేరు? అలవాల బసవయ్య. వాళ్ళ కొడుకుల? బసవయ్య ఎక్కించుకున్నాడు అండి. బసవయ్య పేరు మీద ఉంది. మరి వాళ్ళ కొడుకులు చేశారు, కృష్ణ పేరు లేదండి. మేము ఎందుకు అబద్ధం ఆడాలా? మేము ఎందుకు అడగాల? మేము వాళ్ళ మీద నిందేయటం మాకు అవసరమా? ఇప్పుడు బసవయ్య పేరు మీద ఉంది కాబట్టి. ఇప్పుడు నీ పేరు మీద ఉందా? ఇప్పుడు మాకు మా పేరు మీద వచ్చేసిందండి. వచ్చిందండి. ఇది అలవాల బసవయ్య, అలవాల కృష్ణయ్య, ఇద్దరు అన్నదమ్ములండి. అలవాల బసవయ్య అక్షరాసి చదువుకోలేదు. ఆయన బసవయ్య చదువుకోలేదు, కృష్ణయ్య చదువుకోండు. ఆయన తెలివితేటలతో బ్యాంకులో ట్రాక్టర్ కొనుక్కుందామని, ట్రాక్టర్ ఉన్న అప్పట్లోనే 200 ఆయన గత సంవత్సరం అప్పటి నుంచి ఆయన ఏం చేసిందంటే తెలివితేటలతో 15 పొలాలు ఎక్కించుకోండు. ఎవరిది? చల్లా గోపం పొలం ఎక్కించుకోండు. చల్లా గోపంది. ఇలా తిరుపతిలో ఉన్న పొలం ఎక్కించిండు. ఇద్దరు పేరు మీద పాస్బుక్ చేయించిండు.
అన్న నీకెందుకు అన్న 348 అయితే మా భూమి అసలు అది ఆ భూమి అని 313 భూమి అని నెంబర్ తెలియదు వీళ్ళిద్దరికి విఆర్ఓకి విఆర్ఓ గారు అప్పట్లో ఎవరంటే అప్పుడు ఆయన ఎవరు బ్రహ్మయ్య గారు ఎవరు మాకు తెలుసు సార్ నాకే తెలియదు చిన్నపిల్లగాని హుస్సేన్ గారు కరెక్ట్ చెప్పిండు హుస్సేన్ గారి దగ్గరే సార్ ఇవ్వండి సార్ హుస్సేన్ గారు 293 348 మేము ఎక్కిటాం కదన్నా నువ్వు ఎవడెక్కుతున్నా నీ భూమి ఎవరు పోయింది ఎవరు ఎంఆర్ ఆఫీస్ పోయింది ఎవరు ఎంఆర్ ఆఫీస్ పోయింది ఇక చూడు మరి ఇదే రాసిచ్చేది ఇక చదువు వేరే చదువు మంచి మాట్లాడు మంచిగా నువ్వేంది అసలుకే నా పొలం ఎక్కించుకొని ఇవ్వండి సార్ ఇది తీయండి ఈ రికార్డు తీయండి ఈ రికార్డు చూపెట్టండి మీరు జెరాక్స్ ఆల్రెడీ ఇచ్చాను చెప్పండి ఎవరికండి ముందు ఇది చూడండి ఇది చెప్పండి ఇవ్వండి ఇప్పుడు మరి వాళ్ళ భూమి అక్రమంగా ఎక్కించడం తప్పు కదా సార్ నేను కాదు ఎక్కించింది అలవాల కృష్ణయ్య చదువుకున్నాడు అక్షరాసి అది రికార్డు చూపెడుతున్నా మీరు చూడండి నీకు కూడా చూడు మీడియాలో చూపెట్టాలి నువ్వు చూపెట్టాలి మీడియాలో ఇగో చూడండి ఎవరు ఎక్కిచ్చారు ఎత్తుకు చూపెడతాను ఇగో చూడండి అలవాల కృష్ణయ్య అగో చూడండి తిరిగి ముసలు ఆమెతో చచ్చిపోయారు ఇవ్వండి ఇది మంచిది తీయండి ఇది కూడా తీయండి నాకు జిరాక్స్ కావాలి జిరాక్స్ కూడా ఇస్తా సార్ మీరు అడగోలుగా మీడియాలో పెడతంటే ఒప్పుకో మేము ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నది పెట్టాలి ఇప్పుడు వేణన్నా ఆయన అడిగిన దానికి నువ్వు చూపించేదానికి ఓకే నాకు ఈ జిరాక్స్ ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు అది ఎవరు ఎక్కిచ్చారు ఆయన అన్నయ్యగా ఎవరు హుస్సేన్ గారు అని హుస్సేన్ గారు ఆయన గారు అంది హుస్సేన్ గారు ఎక్కించిన ఆయనే మీరే అంటున్నారు కదా సార్ ఆయన నోడుతున్నాడు ఆయన నోడుతా ఉంది ఇప్పుడు ఆయన ఏమన్నా హుస్సేన్ గారే అంది తండ్రిని తీసుకొని వచ్చి నా సంతకాలు పెట్టింది ఇదిగోండి ఇంటి మీద పోయేసరికి 293 ఇదిగోండి 303 నేను క్రాస్ చేయడం కదా సార్ ముందు నా భాగం మీరు ఆరోపించాలి వినాలి కదా ముందు మీ ఇద్దరు కూడా వినాలి కదా వీళ్ళు ఇప్పుడు ఇద్దరిది ఆయన నిన్న నాది 313 అని కృష్ణ తెలివిదారులతో వీళ్ళ భూమి ఇద్దరు ఎక్కించిండు ఆయన సగం ఎక్కించుకున్నారు అదే కృష్ణ పేరు అసలు లేదు వాస్తవానికి ఇంట్లో నలుగురు మాకు సంతకాలు పెట్టారు అప్పుడు మీకు ఎక్కింది అప్పుడు మాకు ఎక్కింది డైరెక్ట్ చెప్తున్నా మళ్ళీ మీరు అదరగొడతారు మేమేది కదరగొడుతున్నాం అన్న సంతకాలు పెట్టారో పిలిపి అన్న పెట్టారో పెట్టలేదు ఆ పేపర్ చూపెడతా చూపెట్టి మరి మంచిది ఇప్పుడు నాయి కూడా వస్తున్నాగా ఇదిగోండి మిమ్మల్ని ఛాన్సర్లు అడిగా మీరు ఇప్పుడు చెప్తా సార్ నీకు మీరు చూపెట్టాలంటున్నా ఏం జరిగిందో వివరం క్లుప్తంగా ఆయన మీరు అసలు సెల్ మొత్తం ఏం లేదు భూమి లేదు ఎంఆర్ వీళ్ళందరూ పోయారు ఎక్కడుంది భూమి చూపెట్టమంటే తప్పుకోండు వాళ్ళు పోయి రైతులు అడిగారు ఎక్కడుంది వాడు ఊరోడు అండి వాడు భూమి ఆడుందో ఇక్కడ ఈ ఏరియాలో ఆడుంది ప్రతి ఒక్క రైతు అన్నాడు ఆ మాట లేదు భూమి లేదు ఆడ వాడు 4,016 తీసుకుంటుండ్రు వికలాంగులు దున్నపోతాలు కూడా లంచగొడుకు సెల్లు చూపించడం మరి 70% ఏమో వికలాంగులు ఉంటే పట్టా ఇచ్చినట్టు ఏంటి డబ్బులు లోబడి దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ